హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి ఎక్కువ లైక్లు అయితే ఇవ్వండి. మినిమం ఒక 50 లైక్లు ఇవ్వండి. ఎందుకంటే కొత్త ఛానల్ ఈ వీక్లో ఎలాగైనా సరే 100 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వాలని చూస్తున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత ఈరోజు నేను మెయిన్ ఏంటంటే, నిన్న ఎపిసోడ్ మొత్తం చూశారు కదా, మండే ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ చూసుకున్న తర్వాత నాకు బాగా అనిపించింది ఏంటంటే, యస్మి బాగా ఇంప్రూవ్ అవుతుందా అనిపించింది. చాలా క్లారిటీగా తన మేనరిజంతో అయితే సమాధానం చెప్పడానికి ట్రై చేసింది. అంటే సీత అండ్ విష్ణుప్రియ ఇద్దరు నామినేట్ చేశారు యస్మిన్ అయితే. యస్మిన్ సమాధానం మాత్రం చాలా బాగా చెప్పింది అనిపించింది. ముందు వీక్తో చూసుకున్నట్లయినా చాలా బాగా చెప్పింది. తన ఓన్ మేనరిజంతో ఒక మణికంఠ విషయంలోనే ఒక వర్డ్ అయితే వాడింది, బొక్క అన్నట్టు. ఇక్కడ యస్మిన్ అన్న ఎపిసోడ్లో చాలా బాధపడుతుంది అనమాట. అంటే తన గురించి చాలా నెగిటివ్గా సోనియా తీసుకెళ్తుంది. అంటే సోనియాని కదా, ఎవరో తన క్లాన్లో ఉన్నవారు నెగిటివ్గా తీసుకెళ్తున్నారని చెప్పేసి. పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన క్లాన్లో ఉన్నవారే ఎవరో ఒకరు ఆ అమ్మాయి శాడిజం తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి అన్నారట. నువ్వు అన్నావని అయితే నేను అనుకోవట్లేదు అని చెప్పేసి మన యస్మి అయితే చెప్తుంది. కాకపోతే ఇక్కడ యస్మి క్లారిటీ ఉంది, సోనియా తనకి బ్యాక్ సైడ్ నుంచి బాగా దింపేస్తుంది అని. సోనియా చాలా డేంజరు అని అప్పటికే అర్థం చేసుకుంది. కాకపోతే అది పృథ్వీ నోటంట రప్పించాలని చెప్పేసి అనుకున్నట్లుంది. లేదంటే అక్కడ డిస్కషన్ అయిన వెంటనే పృథ్వీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనమాట. అలాగే పృథ్వీ అయితే లేదు, నేను చెప్పలేదు, నేను చెప్పిన అలా చెప్పను యాజ్ ఎ సీప్గా అని చెప్పేసి పృథ్వీ కూడా చెప్తాడు. అంటే యస్మి బాధపడుతుంది అనమాట, నా గురించి ఇలా నెగిటివ్గా తీసుకెళ్లారే అని చెప్పేసి. నాగార్జున గారు కూడా యస్మికి ఎక్కువ క్లాస్ పెట్టడం వల్ల తనైతే ఒక ఆలోచనలోకి వచ్చింది, తన ప్రవర్తన అయితే మార్చుకుందని అనిపించింది నాకైతే. నెక్స్ట్ చూసుకుంటే విష్ణుప్రియతో కూడా చెప్తుంది, నేనేం చేయలేదు, నేను అలా చేయలేదు, నేను తీసుకురమ్మని చెప్పలేదు, చికెన్ అది అని చెప్తుంది. నామినేషన్ ప్రాసెస్లోనూ సీత అయితే నామినేట్ చేస్తుంది యస్మిని నామినేట్ చేసేటప్పుడు ఏం చెప్తుందంటే, మనం అంటే అన్ని క్లియర్ చేసుకున్నాం, ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్పగలనే. అక్కడ యస్మి చాలా చక్కగా ఆన్సర్ అయితే చెప్తుంది. ఎలాగా, నా క్లాన్లో ఉన్న వాళ్ళని నేను బ్లేమ్ చేయకూడదు, ఎందుకంటే నేను యాజ్ ఎ సీప్గా ఉన్నాను కనుక. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని మాకు కూడా తెలియదు, ఎందుకంటే మనం చెప్పే ఆన్సర్కి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అవతల వాళ్ళని చెప్పేసి తెలియదు. మాకు అడ్వాంటేజ్ ఎలా ఉంటే అలా చేసుకుంటూ పోయాం, అలా యూజ్ చేసుకుంటూ పోయాం. అంతేగాని పర్టికులర్గా మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కానీ ఏదైనా కానీ మాకు ఆ ఆలోచన లేదని చెప్పేసి చాలా నీట్గా అయితే చెప్తుంది, నీట్గా ఒప్పుకుంటుంది అనమాట. ఒప్పుకొని యస్మి ప్రవర్తన అయితే బాగా మార్చుకుంది. యస్మి ఇదే కానీ కంటిన్యూ చేస్తే కన్ఫామ్గా టాప్ 5లో నిలిచే క్యాండిడేట్, ఎందుకంటే డిపెండింగ్ కరెక్ట్గా చేసుకుంటుంది. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా సేమ్ యస్మిని నామినేట్ చేస్తుంది. తన ప్రవర్తన వల్లే టాస్క్లో నేను కిక్ చేశారు, అందుకే నేను పడిపోయాను, అది నీ పర్మిషన్ లేకుండా అవ్వదు కదా అని చెప్పినప్పుడు కూడా యస్మి చాలా బాగా చెప్తుంది అనమాట. అది ఒక్కసారి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను. ఇవ్వాల్సింది అది నా తప్పే. అంటే మొత్తం ఒకరి మీదే పడేకుండా ఇంకొంచెం డివిజన్ బాగా చేస్తుంటే బాగుండు అని. అది మీరు అలా అనుకుంటున్నారు. నిజంగా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ కన్ఫెషన్ రూమ్ లో నాకు అట్లీస్ట్ కుకింగ్ 3 times చేయాలి, అది నాకు పెద్ద టాస్క్ అనిపించింది. అది మీరు అనుకున్నారు అలా, నేనైతే నేను ఈక్వల్ గానే ఇచ్చానని నాకు అనిపిస్తుంది. నాదైతే నేను చెప్పేసాను. సూపర్ అనమాట, చాలా బాగా చెప్పింది, ఒప్పుకుంది, నామినేషన్ చేయించుకుంది అనమాట. ఇది ఎక్కడ డిఫరెంట్ ఏమీ లేదు.